అనగనగా ఒక చక్కని అడవిలో పెద్ద పెద్ద కళ్ళు, తెలివైన, ముద్దైన నవ్వుతో జింక ఉండేది. ఆమె పేరు జింకీ. అందరికీ స్నేహితురాలిగా ఉండేది. ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ఉండేది జింకీ. ఒకరోజు జింకి చెట్టు కింద తన మిత్రులతో కూర్చొని మాట్లాడుతూ ఒక అద్భుతమైన ఆలోచన చెప్పింది. మన అడవిలో ఎవరికీ పిజ్జా తినే అవకాశం లేదు కదా, మనం ఎందుకు పిజ్జా వ్యాపారం మొదలు పెట్టకూడదు? ఆ ఆలోచన వచ్చిందంటే చాలు, వెంటనే పని మొదలు పెట్టింది. జింకీ తన గూడు దగ్గర పాత బుట్టలతో ఓవెన్ తయారు చేసింది. తన పొలం నుంచి తెచ్చిన టొమాటో, చీజ్ కోసం చెరుకు ముళ్లతో తయారు చేయడం మొదలుపెట్టింది. చిన్ననాటి వంటల పుస్తకం చూసుకుంటూ జింకీ తన మొదటి వేడివేడి పిజ్జా తయారు చేసింది. తన పిజ్జా బయటకు తీయగా వేడివేడి పొగలు రావడంతో పక్కన కూర్చున్న కోతి ఆనందంగా జంప్ చేసి గోంగూరాలు వేసుకుని బావుంది అంది. పిజ్జా ముక్కలు చిరుత, నక్క, గొర్రెలకు పెట్టింది జింకీ. వాళ్ళు ఒక్కసారి తిన్న వెంటనే మళ్ళీ మళ్ళీ అడిగారు, ఇది మామూలు కాదు జింకీ, ఈ పిజ్జా అదిరింది, ఇది మన అడవిలో తిన్న బెస్ట్ వంటకం అని పొగాడారు. జింకీ హాట్ హాట్ పిజ్జా అనే పేరు పెట్టి అడవి మధ్యలో ఒక చిన్న స్టాల్ ఓపెన్ చేసింది. ఒకరోజు ఉదయం నుండి అడవిలో ఉన్న జంతువులంతా అక్కడకు వచ్చి వరుసలో నిలబడ్డారు. ఇవార పిజ్జా స్టాల్ బిజీగా ఉంది, అందరికీ ఇంటికే పంపుదాం. ఒక్కొక్కటిగా అమ్ముతున్న జింకీ కొత్తగా ఒక డోర్ డెలివరీ ఐడియా వచ్చింది. బాతు, కాకి, కుక్కను డెలివరీ బాయ్స్గా చేసి తయారు చేసి వాళ్ళని నియమించింది. ఒకరోజు అడవి న్యూస్లో జింకి పిజ్జా గురించి పెద్ద కథ వచ్చింది. పాత ఉడత వచ్చి జింకిని ఇంటర్వ్యూ చేసింది. తరువాత నాకు ఒక స్పెషల్ వెజ్జీ పిజ్జా అన్నాడు. జింకి పిజ్జా స్పెషల్. పిల్ల జంతువులంతా మమ్మీ మేము తింటాం అంటూ స్టాల్ దాకా పరుగులు తీశారు. నక్క పక్క అడవిలో నుండి వచ్చి ఈ విషయం తెలుసుకున్న నక్క జింకీ పిజ్జా స్టాల్ హిట్ అవుతుంటే చూసి అసూయపడింది. ఈ పిజ్జా వ్యాపారం నాశనం చేయాలి అని దురుద్దేశంతో పథకం వేసింది. నిశ్శబ్దంగా రాత్రి నక్క పిజ్జా స్టాల్ చుట్టూ చెత్త వేసింది. ఇది హైజీనిక్ కాదు. చెట్టు ఆకులు, పాత ఫోంకు ముక్కలు, అరటిపళ్ళు, చెత్తపైన చెత్త స్టాల్ దగ్గర చిందరవందరగా కనిపించేదిగా వేసింది. అందరినీ భయపెట్టే ప్రయత్నం చేసింది. అదంతా చూసిన జింకీ నవ్వుతూ అన్నది. నవ్వుతూ బూమ్ పట్టుకుని అక్కడ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసింది. అందరికీ విశ్వాసాన్ని కలిగించింది. స్వచ్ఛతే ఆరోగ్యానికి మార్గం అన్న మాటను నిజం చేసింది. ఇప్పుడు పిజ్జా మెనూ పెరిగింది. జింకీ పిజ్జా మెనూ కొత్తగా మెరుస్తోంది. పైనాపిల్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా, మిరపకాయ పిజ్జా. జంతువులంతా ఏది తినాలో ఆలోచిస్తూ క్యూలో నిల్చున్నారు. అడవిలో పండుగ ప్రారంభమైంది. అడవి పండుగకు జింకీ పెద్ద స్టాల్ వేసింది. జింకీ స్టాల్ ముందు పిల్ల జంతువులంతా డ్యాన్సులు చేస్తూ ఆనందంగా వేడివేడి పిజ్జాను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జింకీ నవ్వుతూ నక్క దగ్గరకు వెళ్లి జింకీ ముచ్చటగా మాట్లాడింది. నువ్వు కూడా సహాయం చేస్తే మనమిద్దరం కలిసి పెద్ద పిజ్జా హటే పెట్టొచ్చు అనగానే నక్క కూడా తల ఊపింది. ఇప్పుడు అడవి నలుమూలల నుంచి జంతువులు వచ్చి ఒక స్పైసీ పిజ్జా ప్లీజ్, ఓ హాట్ హాట్ పిజ్జా ప్లీజ్ అడుగుతున్నారు. అడవిలోని జంతువులు పిజ్జా తిని ఆనందంగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ కేకలు వేస్తున్నాయి. జింకీ నవ్వుతూ చూస్తూ తన కల నిజమైనందుకు ఆనందపడుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.